కావాల్సిన మెటీరియల్ స్టోన్ లైస్, సిల్క్ థ్రెడ్, క్లిప్ స్టోన్ అండ్ బ్యాంగిల్స్ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. మీరు ఏ బ్యాంగిల్స్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ యూజ్ చేశాను. అవి ఇంట్లోనే అవైలబుల్ ఉన్నాయని అవే యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వాటితో చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ 3 బ్యాంగిల్స్ని గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఒకదాని వెనుక ఒకటి మరొకటి పెట్టుకుంటూ గ్లూ అంటిస్తూ వాటిని స్టిక్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత వాటిని కొంచెం ఆరనివ్వాలి. నేనైతే డైరెక్ట్గా చేసేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ని 10 పోగులుగా 1 మీటర్ పొడవుగా తీసుకొని బ్యాంగిల్ చుట్టూ అలా చుట్టుకోవాలి. నీట్గా చుట్టుకుంటూ గ్లూ అంటిస్తూ నీట్గా చుట్టుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం పూర్తయ్యే వరకు మొత్తం చుట్టేస్తూ నీట్గా చుట్టుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం గ్లూ తీసుకొని సైడ్ కార్నర్లో పెట్టుకొని ఆ స్టోన్ లైస్ ఉంది కదా, ఆ స్టోన్ లైస్ని అతికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ స్టోన్ లైస్ని సైడ్ కార్నర్లో అతికించుకోవాలి. 2 సైడ్లో అటువైపు ఇటువైపు స్టోన్ లైస్ని అతికించుకొని మధ్యలో క్లిప్ స్టోన్ కూడా అతికించుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత చేసుకోవచ్చు, ఒకదాని వెనుక ఒకదాన్ని. కానీ నేను ఇన్స్టాంట్గా చూపించాలని కంటిన్యూస్గా చూపిస్తున్నాను. ఇలా మధ్యలో క్లిప్ స్టోన్ని అతికించుకోవాలి. ఫైనల్గా బ్యాంగిల్ లుక్ అయితే ఇలా వస్తుంది డ్రై అయిన తర్వాత. నేనైతే సైడ్స్కి కూడా 1 బ్యాంగిల్తోని చేసిన గోల్డ్ కలర్తో కాంబినేషన్లో. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే ఫైనల్ లుక్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.